నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం ఇది ఒక 4, 5 రోజుల నుంచి గ్రామాల్లో వైసీపీ అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉందని వాళ్ళ ఊహ లేకపోతే ఆళ్ళు నిజమా అని అనుకుంటున్నారు. అది ఊహలో ఉన్నారా నిజమా అని తెలీదు కానీ, వాళ్ళే ఇప్పుడు ఏంటంటే వైసీపీ కార్యకర్తలు గాని, నాయకులు కూడా చెప్పేదేంటంటే గ్రాఫే పడిపోయిందనేసి అంటున్నారండి. ఏంటి ఎందువల్లంటారు? అంటే అది మీరన్న ల్యాండ్ టైటిల్ యాక్ట్ వలన ఈ వచ్చిన పరిస్థితి అన్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అది ఒక కారణం అండి. ఇంకొక కారణం ఏంటి అంటే అసలు ఈ రాజకీయ నాయకులు ఏంటి? మాకేదో చేసి ఇంకేదో చేసామని చెప్పుకుంటారేంటి? ఎంత అవునన్నా కాదన్నా అసలు మేము ఇలా ఉండాల్సిన పరిస్థితులు ఉండటం ఎందుకున్నాయి? ఈ పరిస్థితులను ఆసరాగా చేసుకుని మీకు ఇచ్చేసాం అది చేసామని వీళ్ళు ఎందుకు చెప్పుకుంటున్నారు అనే ఒక పరిస్థితి అయితే మటుకు ప్రజల్లో వచ్చిందండి. అది సామాన్య ప్రజల్లోనూ దిగువ స్థాయి వ్యక్తుల్లోనూ అంటే పల్లెటూర్లలో కూడా ఈ ఉద్దేశం వచ్చింది. ఎందుకంటే వ్యవసాయం గిట్టుబాటు ధర లేదు, మరి కూలీ రేట్లు పెరిగిపోయినాయి. వీటన్నిటి దృష్ట్యా వాళ్ళకి ఆదాయాలు తగ్గిపోయినాయి. వ్యవసాయం చేయకుండా ఉండడమే నయము అనిపించేలాగా వ్యవసాయం చేసి చేతులు కాల్చుకునే కన్నా మనకేయో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి వచ్చే డబ్బులు మనకు వస్తున్నాయి, ఏదో మనం ఇక్కడ ఏదో 4 తంటాలు పడి ఏదన్నా కొంచెం ఒక వ్యవసాయం చేసుకున్నాము అనుకుంటే కనుక ఏదో మనం పొట్టపోసుకుంటానికి రాదా, చాలదా, ఇంకా వ్యవసాయం చేసి ఎందుకు చెయ్యాలి అనే ఒక నిరాశ నిశ్చేజం వచ్చేసింది. కానీ మళ్ళీ ఇదే మనుషులకి రేపెట్లా పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళ చదువులు ఎట్లా, లేదు ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళని పోషించే బాధ్యత ఎట్లా, ఇలా రకరకాల భావనలతోటి ప్రజలు ఆలోచిస్తున్నారు బాగా. అసలు ఎందుకు అసలు మనకి ఇక్కడ ఉపాధి లేదు కాబట్టే మనం వేరే ప్రాంతాలకి ముసలి వాళ్ళని ఇళ్లలో పెట్టి పడుచు వాళ్ళు ఊర్లు దాటి వెళ్తున్నారు, వలస వెళ్తున్నారు. ఈ వలస కొన్ని చోట్ల ఏంటి అంటే మొత్తం కుటుంబాలే వలస వెళ్తున్నాయి. అలా వెళ్ళినప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్ళు గ్యాస్ కనెక్షన్ మార్చుకుంటారు. ఇలా మార్చుకున్న గ్యాస్ కనెక్షన్లు ఈ 5 సంవత్సరాల్లో 5 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయంట. అంటే 5 లక్షల కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినాయి. 5 లక్షల గ్యాస్ కనెక్షన్లు వెళ్ళిపోయినాయి అంటే ఆ భర్త ఒక్కడో లేకపోతే ఇంట్లో ఒక పురుషుడో గ్యాస్ సిలిండర్ను గ్యాస్ కనెక్షన్ తీసుకుని పోడు కదా, మొత్తం కుటుంబం వెళ్ళిపోతుంది కదా. నలుగురు వేసుకోండి పోండి. 20 లక్షల మంది డిస్ప్లేస్మెంట్ అయ్యారు అంటే ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి బతకడానికి వెళ్ళిపోయారు అంటే ఏంటండి ఆ పరిస్థితి ఏంటండి? అసలు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణగా పేరుగాల్చిన ఆంధ్రప్రదేశ్ ఇవాళ రాయలసీమలో వేరుశెనగ అనేది దానికి వరల్డ్ వైడ్గా దానికి ఒక జిఐ గుర్తింపు కూడా ఉన్నది. మనకి చేనేత పరిశ్రమలు ఉన్నాయి, మనకి నౌకా తీరం ఉన్నది, నౌకాశ్రయాలు ఉన్నాయి. మనకి ఇండియాలో 2nd బిగ్గెస్ట్ తీర ప్రాంతం ఉంది మనకి. అంటే గుజరాత్తో పోటీ పడగలిగినంత తీర ప్రాంతం మనకుంది. మరి అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని ఏంటి అని ఆలోచిస్తారు కదా. ఈవెన్ పులివెందుల్లో కూడా భారతీ గారిని నిలదీశాడండి. అడుగుతారు, మరి అడగకుండా ఎందుకుంటారండి? ఎన్ని రోజులు ఊరుకుంటారండి? ఇవాళ నేను నిలదీస్తే నాకు పోయేదేంటి అనుకునేవాడు నిలదీస్తాడు. ఇప్పుడు అద్దాల మేడలో ఉన్నవాడు ఎదురోడు అద్దాల మేడ మీద రాయేయడానికి సంకోచిస్తాడు. కానీ ఏ ఇల్లు లేనోడు అద్దాల మేడ మీద రాయేయమంటే ఎందుకు ఏంటి చెప్పండి, వాడికి పోయేదేముంది? అలా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో ఓ పక్కన పాడి పంట లేక, ఓ పక్కన ఉద్యోగాలు లేక, మళ్ళీ ఇంకో పక్కన మెగా డిఎస్సి వేస్తానని చెప్పాడు. మెగా డిఎస్సి వేస్తే ఇప్పుడు చాలా కుటుంబాల్లో బిఈడి చేసిన పిల్లలు, ఎంఈడి చేసిన పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఈ చదువుకు సంబంధం లేకుండా వేరే ఉద్యోగాలు ఏవో చేసుకుంటున్నారు. అది వాళ్ళకి చాలా చిన్నతనంగా అనిపిస్తుంది. వాళ్ళు డిఎస్సి రాశారు, డిఎస్సి పాస్ అయ్యారు, బిఈడి ఎంఈడి చేశారు అంటే డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు మనం టీచర్ అవుదాము అని అది ఒక చూస్తుంటారు, చాలా మంది వేసి చూస్తూ ఉంటారు.
అలా అని ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తే జీతాలు సరిగా వస్తాయి రావు, ఉద్యోగ భద్రత ఉండదు. ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే ఉద్యోగ భద్రత ఉంటుంది అని చెప్పి వాళ్ళు మెగా డిఎస్సి కోసం ఎదురు చూశారు. వీళ్ళు కూడా అలాగే చెప్పారు, మెగా డిఎస్సి ఇస్తాము అని చెప్పి జాబ్ క్యాలెండర్ అని నా అధికారంలోకి వచ్చిన తర్వాత అవేమి వాటి ఊసే ఎత్తలేదు. సరే ఇప్పుడు పోనీ తల్లిదండ్రుల పరిస్థితి ఎట్లా ఉంది అంటే, పిల్లల్ని చదివించుకుందాము అనుకుంటే, ప్రభుత్వ బళ్ళల్లో చదివించుకుందాము అంటే, ఈ మధ్యకాలంలో బొత్స సత్యనారాయణ గారు, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ అంట. ఆ వీడియో చూసే వరకు అసలు ఆ రాష్ట్రానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరో అర్థం కాల. సరే ఆయన ఏమిచ్చాడు ఒక స్టేట్మెంటు, మా దగ్గర టీచర్ల కొరత ఉంది, ఆ కారణంగా 2-3 స్కూళ్ళని కలిపి ఒక స్కూల్ చేసేస్తున్నాము అని చెప్పి జీవో పాస్ చేసేసాడు. అసలు కొన్ని స్కూళ్ళు ఎత్తేసాడు. ఏంట్రా బాబు సంగతి అని అంటే, టీచర్ల కొరత అయితే డిఎస్సి వేయొచ్చుగా. అంటే చదువుకున్న వాళ్ళు ఎవరు లేరా రాష్ట్రంలో? బీఈడి ఎంఈడి చేసిన వాళ్ళు లేరా? ఉన్నారు కదండి. మరి ఇవ్వచ్చు కదా మీరు. పోనీ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న వాళ్ళకి సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ ఇప్పించవచ్చు కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ రాష్ట్రంలో బతకటం చాలా కష్టము అని చెప్పి ఊరు దాటి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే, శ్రీమంతుడు సినిమాలో లాగా మరి ఇప్పుడు ఇక్కడికి రావాల్సిన శ్రీమంతుడు ఎవరు? వచ్చి ఎవరు చేస్తారు? సినిమా కాబట్టి స్క్రిప్ట్ ప్రకారం జరిగింది. మరి మన వాస్తవ జీవితంలో వాస్తవ పరిస్థితుల్లో అట్లాంటిది జరిగే అవకాశం ఉందా? అంటే ఎన్ని ఊర్లకు శ్రీమంతులు రావాలి? అసలు అందరూ శ్రీమంతులు వచ్చేక్కడికి మీకు ఎందుకు? అసలు మీకు పదవి ఎందుకు? మీరు ఒక ముఖ్యమంత్రి ఎందుకు? మీకు మళ్ళీ ఇంకో విద్యాశాఖ మంత్రి ఎందుకు? ఇవన్నీ ఎందుకు మరి? అందుకని ఏ రకంగా చూసినా కానీ ఆయన పరిస్థితి బాగలేదు, ఇది అర్థమైపోతుంది. ఇదండి కృష్ణకుమార్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.